Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. ఇంజనీరింగ్ నో జాబ్, మరి ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏంటి, మరి రీసెంట్గా మీరు ఒక వీడియో చేశారు. ఆ వీడియో చూసి ఆ డేటా చూసి మాకు చాలా భయమైందని చెప్పేసి పేరెంట్స్ ఈ సంవత్సరం చాలామంది అనమాట. ఎందుకంటే మనకు వస్తుంటే న్యూస్ని చూసి ఏ యుగంలో మరి ఎటువైపు వెళ్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి చాలా డౌట్ ఉంది. కాబట్టి ఆ డౌట్ని క్లారిఫై చేయడం కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మనోళ్ళు అందరూ స్కిప్ చేసుకుంటూ వీడియో చూస్తారు. ఆ టైటిల్ చూస్తారు. ఆ టైటిల్ చూసి కింద కామెంట్ చేస్తారనమాట. మీరు కామెంట్ చేయాలి అనిపిస్తే చేయండి. కానీ వీడియోని పూర్తిగా చూసి కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియోలో చాలా విషయాలు డిస్కస్ చేయబోతున్నాను. బీటెక్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియో చూడండి. ఓకేనా? లాస్ట్ ఈ వీడియో చేశాను. వద్దురా బాబు సిఎస్సి ఏఎంఎల్ అని చెప్పేసి. టైటిల్ వద్దురా బాబు అని చెప్పాను. కానీ ఎవరు తీసుకోవాలో కూడా చెప్పాను. అర్థమైందా? నేనే రికమెండ్ చేశాను అని కూడా చెప్పాను. అర్థమైందా? కాబట్టి మీరు ఏం చేయాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు. ఎన్ఐటి వరంగల్‌లో సీఎస్సీకే 50% 100% రావాలి. 50% రాకూడదు. 100% వస్తే మీరు ఆ మాట అనాలి. అర్థమైందా? సో, నెక్స్ట్ ఇంకొక ఆయన కామెంట్ చేశాడు. మీరు కొన్ని కాలేజ్ చెప్పారు. ఐఐటీలు, ఎన్ఐటీలు అని చెప్పేసి మిగతా కాలేజీలు చెప్పారు. స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అంటే ప్రతి కాలేజీలో స్టూడెంట్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు బయటికి రారనమాట. వెళ్ళంగానే మనల్ని కూర్చోబెట్టి చేతిలో సర్టిఫికేట్‌లు తీసేసుకొని ప్లేస్‌మెంట్ ఆర్డర్ ఇవ్వరు. వాడి కష్టాలు ఆడుకుంటాయి. ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు రేపు క్రెడిట్స్ రావాలి. ప్లేస్‌మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రతి కాలేజీలో పిల్లలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారనమాట. అర్థమైందా? సో, అన్ని కాలేజ్‌లో మన స్టూడెంట్స్ చదువుతా ఉంటారు కాబట్టి, చెప్తా ఉంటారు కాబట్టి మీకు చెప్తున్నా. ఎక్కడ సుఖంగా లేడు. అది గుర్తుపెట్టుకోండి. వాడు ఎంతో స్ట్రగుల్ ఉంటది. వాడు రేపు ప్లేస్‌మెంట్ తీసుకొని బయటకొచ్చాడంటే అంత ఈజీ కాదనమాట. కాబట్టి ఇప్పుడు మీకున్నటువంటి కన్‌ఫ్యూజన్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తాను. వీడియో చూడండి. మీరు చాలామంది స్టూడెంట్స్ చాలా ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు. జేఈఈ మెయిన్స్, విట్, ఎస్ఆర్ఎం, అటు పోతే కొంత శస్త్ర ఇట్లా త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఎన్నో రాసి ఉండొచ్చు. బిట్స్ గిట్స్ అన్నీ ఎంసెట్ చాలా రాయబోతున్నారు. రాశారు. అండ్ మీరు అడ్మిషన్స్ తీసుకుంటున్నారనమాట. కాబట్టి బ్రాంచ్ అనేది చాలా చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఎందుకంటే మొన్నటిదాకా అందరూ సీఎస్‌సి తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనేది మరి ఫ్యూచర్‌లో ఎటువంటి జాబ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ బ్రాంచే ఉందా? ఇంకోటి లేదా అని చెప్పేసి. ముఖ్యంగా మీకేందంటే పేరెంట్స్‌కి నేను చెప్పబోయేది ఏంటంటే అసలు మీ పిల్లవాడిలో ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి? ఐక్యూ అంటే తెలీదు మనకి. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే తెలియదు. అనలిటికల్ స్కిల్స్ అంటే తెలియదు. ఓకేనా? ఈ లాంగ్వేజ్ స్కిల్స్ అనమాట. అండ్ క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ టెస్ట్ చేసుకోవాలి. మేము గత 4, 5 సంవత్సరాలుగా ఆన్‌లైన్‌లోనే 8థ్ క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ టెస్ట్ చేసి వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ వీక్ ఉన్నారని చెప్పి తెలుసుకున్నాం. ఇంజినీరింగ్ చదివే పిల్లలు కూడా ఇప్పుడు ఏ ఇంజినీరింగ్ బ్రాంచ్ సూటబుల్ అవుతుంది వీళ్ళకి, అసలు ఇంజినీరింగ్ సూటబుల్ అవుతారా కాదా అనేటువంటి అన్ని విషయాలు కూడా మీ యొక్క స్కిల్ టెస్ట్ ద్వారా మేము చెప్తున్నాం పిల్లలకి, పేరెంట్స్‌కి. ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇది ఫ్రీ టెస్ట్ కాదు. ఈ రోజుకి రూ. 2,500 ఉంటుంది. ఫ్యూచర్‌లో పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఏఐ సాఫ్ట్‌వేర్ మీద రన్ అయిద్దనమాట. సాఫ్ట్‌వేర్ కొంచెం అప్‌డేట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనకి కాస్ట్ పెంచుతారు. మనకు సర్వీస్ ఇచ్చేవాళ్ళు అది కూడా పెరిగిద్దనమాట. కాబట్టి ఈ స్కిల్ టెస్ట్ రాయించుకున్నట్లయితే అసలు మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయో తెలిసిద్దనమాట. ముఖ్యంగా ఇంజినీరింగ్ గురించి మనం మాట్లాడబోయే ముందు ప్రతి ఇంజినీరింగ్ బ్రాంచ్ గొప్పదే. ఇది తక్కువది, ఇది మంచిది అనకూడదు మనము. ఎందుకంటే మన లైఫ్‌లో ప్రతి బ్రాంచ్ కూడా తన రోల్‌ని ప్లే చేస్తుందనమాట. సివిల్ ఇంజినీరింగ్ లేనిదే బిల్డింగ్ లేదు. మెకానికల్ ఇంజినీరింగ్ లేనిదే వెహికల్స్ లేవు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేనిదే ఈ యొక్క లైట్ లేదు. కెమికల్ ఇంజినీరింగ్ లేనిదే మనం వేసుకున్న బట్టల కానుంచి, పొద్దున వేసుకునేటువంటి పేస్ట్ కానుంచి, మనం తిరిగే బైక్‌లో పెట్రోల్ కానుంచి. కెమికల్ ఇంజినీరింగ్ లేకపోతే లేదనమాట. కాబట్టి ప్రతీది కూడా గొప్పదే. ఉన్నటువంటి 100+ బ్రాంచెస్ ఉన్నాయి ఇంజినీరింగ్‌లో. అన్నీ గొప్పవే. కాకపోతే మీకేది ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకోవాలి తప్ప, ప్రతి బ్రాంచ్ కూడా గొప్పదే అనమాట. దేర్ ఈస్ నో సింగిల్ బెస్ట్ ఇంజినీరింగ్ బ్రాంచ్ ఫర్ ఎవ్రీవన్. అని ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నీ సూటబుల్ కావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఐ రెస్పెక్ట్ ఆల్ ఇంజినీరింగ్ బ్రాంచెస్. కాకపోతే మనకి ఇంట్రెస్ట్ ఎక్కడుంది? అర్థమైందా? మనం రేపు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అనే దాని మీద డిపెండ్ అయి ఉంటదన్నమాట. ఇవి అలానే పోతా ఉంది. అలానే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఏ బ్రాంచెస్ తీసుకోవాలో కూడా మీకు లాస్ట్‌లో చెప్తా మీకు నేను. ఓకేనా? ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ఇప్పుడు ఈ బ్రాంచ్‌కి మంచి లైఫ్ ఉండబోతా ఉందండి. ఏ బ్రాంచ్ ఇది? సో, బయోటెక్నాలజీ ఇంజినీరింగ్ అనమాట. ఎందుకంటే మీ అందరికి తెలిసిందే కదా! కొన్ని సంవత్సరాలుగా దీంట్లో కొంత మనకి జెనెటిక్ ఇంజినీరింగు, హెల్త్‌లో టెక్నాలజీ రాబోతా ఉంది. నెక్స్ట్ ఇంక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా మనకు కొత్త కొత్తగా వ్యాక్సిన్స్ అనేవి వస్తా ఉన్నాయి. బయో ఇన్ఫర్మాటిక్స్ మన డేటా అంతా చేయాల్సి ఉంటుంది. రీసెంట్‌గా ఒక స్టూడెంట్ యూఎస్ఏ నుంచి గత 6 మంత్స్ బ్యాక్
హార్ట్ స్ట్రోక్స్ ఎలా వస్తాయి ఏంటంటే ముందే కనిపెట్టాలని చెప్పేసి చిన్న ఏఐ అప్లికేషన్ యాప్తో వచ్చేసి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసి వెళ్ళాడనమాట. చూడండి అంటే టెక్నాలజీ అనేది ఎట్లా ముందు వచ్చేసింది. అట్లా మనకి ఈ బ్రాంచ్ కూడా మనకి ఫ్యూచర్ ఉంది. కాబట్టి మీరు మంచి కాలేజ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే కొంత ఇంట్రెస్ట్ అనేది బయాలజీలో, టెక్నాలజీలో ఈ రెండిట్లో ఇంట్రెస్ట్ ఉన్నదన్నమాట. బయాలజీ అండ్ టెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ బ్రాంచ్‌ని ఎంచుకోవచ్చు. హై గ్రోత్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో వర్క్ ఇన్ డైవర్స్ ఇండస్ట్రీస్ అనమాట. కొంత రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో మీకు అవి సాల్వ్ చేసే క్యాపబిలిటీస్ ఉన్నట్లయితే ఈ బ్రాంచ్ ఖచ్చితంగా ఎంచుకోవచ్చు. ఈ బ్రాంచ్ మీకు వస్తున్నట్లయితే ఒక మంచి కాలేజీలో జాయిన్ కాండి. ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఇంటిగ్రేట్ కాబోతా ఉంది ప్రతి ఫీల్డ్‌లో. కాబట్టి ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ అర్థమైందా? బయోటెక్నాలజీ ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుందన్నమాట. ఇది ఒకటి. దీని తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్. దీన్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ మెకానికల్ ఇంజినీరింగ్ యొక్క మారిపోయింది, రూపం మారిపోయింది. నెక్స్ట్ ఎవరికైతే స్టూడెంట్స్‌కి మెషిన్స్, డిజైన్, ప్రాక్టికల్ ఇంజినీరింగ్‌లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ బ్రాంచ్‌ని తీసుకోండి. ఒక మంచి కాలేజీలో జాయిన్ కాండి. రోబోటిక్స్‌లో మెకానికల్ ఇంజినీర్స్ యొక్క అవసరం ఉంది. అదేవిధంగా మీకు ఇక్కడ తీసుకుంటే ఆటోమేషన్‌లో కూడా మెకానికల్ ఇంజినీర్స్ అవసరం ఉంది. నెక్స్ట్ ఏరోస్పేస్‌లో కూడా మెకానికల్ ఇంజినీర్స్ బీటెక్ తర్వాత ఏరోస్పేస్‌లో కూడా పోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అండ్ డిజైనింగ్ రంగంలో ఇండస్ట్రియల్ డిజైన్ ఇటువంటి అన్ని సెక్టార్‌లో కూడా మెకానికల్ ఇంజినీర్స్ యొక్క అవసరం ఉంది. నెక్స్ట్ ఈ బ్రాంచ్ చాలా తక్కువగా ఇప్పుడు ఐఐటీలు, ఎన్ఐటీలలో టాప్ కాలేజీలలో ఉంది కాబట్టి కొంత ఈ కెరియర్స్‌ని స్పెషలైజేషన్స్ ఎంచుకున్నట్లయితే ఇది కూడా తీసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే భయపడకండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అనేది ఖచ్చితంగా అవసరము. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొంత మీకు ఇన్నోవేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ ఇండస్ట్రీ డిమాండ్ అయితే ఉంది. వర్క్ ఆన్ గ్లోబల్ ప్రాజెక్ట్స్ వీటన్నిటి మీద వర్క్ చేసేటువంటి ఇంట్రెస్ట్, ఓపిక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మెకానికల్ ఇంజినీరింగ్ వైపు వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏది అయినా మీకు నచ్చిన డిజైన్ చేయాలనుకున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్ళాలనుకున్నా, ఏరోస్పేస్‌లో మీరు రీసెర్చ్ చేయాలనుకున్నా, రోబోటిక్స్, ఆటోమేషన్ ఎటువైపు వెళ్దామనుకున్నా బీటెక్ తర్వాత ఈ స్పెషలైజేషన్స్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ బ్రాంచ్ చూసినట్లయితే మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. సో ఈ బ్రాంచ్ గురించి కొంచెం చెప్తాను. ఎందుకంటే చాలామందికి ఈ బ్రాంచ్ గురించి అవగాహనే లేదు. ఇది వచ్చేసి దీన్ని తీసుకెళ్ళి కోర్‌లో కలిపేస్తారనమాట. అర్థమైందా? బ్రాంచెస్ 2 రకాలు. సర్క్యూట్ బ్రాంచెస్, నాన్ సర్క్యూట్ బ్రాంచెస్. సర్క్యూట్ బ్రాంచ్‌లో ఇదనమాట. ఇది ఎవరికి సూటబుల్ అవుతుందంటే సో స్టూడెంట్స్ కోర్ ఇంజినీరింగ్ అండ్ ఎమర్జింగ్ ఎనర్జీ టెక్నాలజీస్ అయితే ఉన్నాయో రెండిట్లో ఇంట్రెస్ట్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ బ్రాంచ్ చాలా బాగుంటుంది. ఈ బ్రాంచ్‌లో కూడా డెవలప్‌మెంట్స్ అనేవి జరుగుతా ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే ఈవీ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ, రినయబుల్ ఎనర్జీ అండ్ మనం ఎప్పుడు చూసినా స్మార్ట్ గ్రిడ్స్ అనమాట. మన గ్రిడ్ అంతా కూడా పవర్ గ్రిడ్ అంతా కూడా స్మార్ట్ గ్రిడ్ కాబోతా ఉంది. ఇక్కడ అవసరం ఉంది. పవర్ సిస్టమ్ ఆపరేషన్, కంట్రోల్, పవర్ జనరేషన్ మొత్తం కూడా వీళ్ళే చేయాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేషన్‌లో కూడా వీళ్ళ అవసరం అనేది ఉందన్నమాట. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేనిది మీకు అసలు సొసైటీయే ఉండదన్నమాట. అదేవిధంగా పవర్ లేనిది ఏదీ లేదు. కాబట్టి వీళ్ళ డిమాండ్ ఎప్పటికీ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళకొచ్చేసి మీకు స్ట్రాంగ్ కోర్ ఇంజినీరింగ్ ఫౌండేషన్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ మంచిగుండాలి. డిమాండ్ అయితే చాలా ఉంది. ఎక్సలెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సస్టైనబుల్ ఎనర్జీ మీ అందరికీ తెలిసిందే ఎనర్జీ అనేది ఎంత ఇంపార్టెంటో ఏందో అని చెప్పేసి. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కూడా మీరు చదవచ్చు. అండ్ ఇది ఎటువంటి బ్రాంచో కూడా మీకు చెప్తా. ఓకే. రీసెంట్‌గా మనకి ఈనాడులో న్యూస్ వచ్చిందనమాట. గ్రీన్ ఎనర్జీ 44 లక్షల ఉద్యోగాలు. గ్రీన్ ఎనర్జీలో ఐటీఐ చేసిన, డిప్లొమా చేసిన, బీటెక్ చేసిన మీకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ విషయం నేను మీకు 3 సంవత్సరాల క్రితమే చెప్పాననమాట. ఇంకోటేందంటే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గొప్పతనం ఏందంటే, నేను ముద్దుగా ఎలక్ట్రికల్ ఇంజినీర్‌ని గోడ మీద పిల్లి అని చెప్తాననమాట. అర్థమైందా? ట్రిపుల్ విద్యార్థి అంటే గోడ మీద పిల్లి. అంటే గోడ మీద పిల్లి ఏంది? ఇటు దూకిద్దో తెలీదు, అటు దూకిద్దో తెలీదు, ముందుకెళ్ళిద్దో తెలీదనమాట. దానికి అన్ని ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి బ్రాంచ్ ఇది. ఎందుకు చాలామంది తెలీదంటే, నా స్టూడెంట్స్ 25 ఇయర్స్‌గా నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పీహెచ్‌డీ చేశాను కాబట్టి, నా స్టూడెంట్స్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నారు. సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తున్నారు. అన్ని కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నారు. నా స్టూడెంట్స్ జెన్కోలో, ట్రాన్స్కోలో ఉన్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు. అదేవిధంగా పిఎస్‌విలో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. అలానే నా స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వీఎల్ఎస్ఏ ఎంబెడెడ్ సిస్టమ్ కూడా వర్క్ చేస్తున్నారనమాట. అర్థమైందా? అంటే ఒక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదివిన విద్యార్థి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి వెళ్ళాడు. తనకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఇండస్ట్రీకి వెళ్ళాడు. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి వెళ్ళాడనమాట. అంటే ట్రిపుల్ ఈ చదివిన విద్యార్థి
ఎలక్ట్రానిక్స్ చదివిన విద్యార్థికి ఎన్నైతే ఆపర్చునిటీస్ ఉంటాయో ఆ ఆపర్చునిటీతో పాటు వాడికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ కూడా పెరిగిద్ది అనమాట. అంటే మీకు మీకు పాత్ గోడ మీద పిల్ల అందుకే చెప్పా. సో ఇటువైపు వెళ్ళొచ్చు, అటువైపు వెళ్ళొచ్చు, ఎటువైపైనా వెళ్ళొచ్చు అనమాట. అందుకనే ట్రిపుల్ జాక్ ఆఫ్ మల్టిపుల్ ఇండస్ట్రీస్ అంటారనమాట. అర్థమైందా? కాబట్టి ఇది తెలియదు చాలామందికి. ఈసీ దాకా వచ్చి మాకు ట్రిపుల్ వద్దంటారు. దానికంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి బ్రాంచ్ అనమాట. కాకపోతే దీన్ని చదవాల్సిన వాళ్ళు చదవట్లే. ర్యాంకులు చూసుకున్నట్లయితే సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ అంటారు. ఇక్కడ కొంచెం లో ర్యాంక్ స్టూడెంట్స్. మంచి స్టూడెంట్ చదివినట్లయితే రేపు వాడికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇటువైపు, అటువైపు, ఎటువైపు అయినా వెళ్ళొచ్చు. సాఫ్ట్‌వేర్ అనేది అందరిది. అండ్ ఇదొచ్చేసి ఏఐ వల్ల, ఈ డేటా సెంటర్స్ వల్ల వీళ్ళ అవసరం చాలా పడతా ఉంది. పవర్ జనరేషన్ కావచ్చు, పవర్ సిస్టమ్ కూలింగ్ అంటే డేటా సెంటర్స్ కూలింగ్ కావచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ విత్ పవర్ కావచ్చు. బట్ ఇది చాలా డిమాండ్ ఉండబోతున్న బ్రాంచ్. ఇది కూడా మీరు చూసుకోండి. కాకపోతే హైలీ స్కిల్డ్ ఉన్న స్టూడెంట్సే వస్తే బెటర్ అనమాట. అర్థమైందా? అది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా మీ అందరికి తెలిసిందే. సో ఇక్కడ మనకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో వస్తూ ఉంది. సో ఇంకా 2030 తర్వాత ఇంకా చాలా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. పిఎల్ఎస్ఏ డిజైన్, సో ఇది కూడా మీకు తెలిసిందే. ఎంబెడెడ్ సిస్టంలోకి ఏఐ వస్తుందన్నమాట. ఎంబెడెడ్ సిస్టంలో ఏఐ రావటం వల్ల ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ఐఓటీ అండ్ టెలికమ్యూనికేషన్స్ అనేది కూడా మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్ళకి కూడా మంచి జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్యూచర్లో. అండ్ ఇయర్ కూడా చాలామంది కూడా ఈ బ్రాంచ్ని ఎక్కువ లైక్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీకు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండింటి మీద అనమాట. ఈ రెండింటి మీద కొంత ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు జాయిన్ కావచ్చు. అండ్ ముందే నేను చెప్పిన ఎలక్ట్రికల్ బ్రాంచి వారు ఈ సెమీ కండక్టర్స్, విఎల్ఎస్ఏ, ఎంబెడెడ్ సిస్టమ్, ఐఓటీ అండ్ టెలికమ్యూనికేషన్ వీటన్నిటిలో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అర్థమైంది? అందుకనే ట్రిపుల్ చదివితే ఈసీ చదివినట్టు అని చెప్తాను అనమాట నేను. సో కాబట్టి ఈ బ్రాంచ్ రెండు ఒకటే, ఈసీ, ట్రిపుల్ రెండు ఒకటే. మీకు ఏది వస్తే అది ఒక మంచి కాలేజీలో జాయిన్ కాండి. వీరికి కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఈసీ బ్రాంచ్. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. దీని దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడు వరకు ఈ బ్రాంచి గత కొన్ని సంవత్సరాలుగా 2022 వరకు ఆ సిఎస్సి చదివిన పిల్లగాళ్ళకే కాకుండా వాడు ఏ బ్రాంచ్ చదివినా వాడికి జాబ్ ఆపర్చునిటీ అనేది ఇచ్చేదన్నమాట. దాన్ని ఆసరాగా చేసుకొని కాలేజెస్ అన్నీ కూడా ఏం చేశాయంటే మొత్తం బ్రాంచెస్ని వైండప్ చేసేసి అన్నీ కూడా సిఎస్సి, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏ అయితే సబ్జెక్ట్స్ ఉంటాయో, స్పెషలైజేషన్స్ ఉంటాయో వాటన్నిటిని ఇంజనీరింగ్ బ్రాంచ్లు చేశాయన్నమాట. ప్రైవేట్ యూనివర్సిటీస్ బాగా వచ్చేసాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ బాగా వచ్చేసాయి. వాళ్ళు వచ్చినాయని చెప్పేసి ఈ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ది సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేశాయి. లాస్ట్ ఇయర్లో చెప్పింది అదే. కాంపిటీషన్ హెవీగా ఉంటుంది అండ్ హైలీ స్కిల్డ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రం ఇటు వెళ్తేనే మీకు జాబ్స్ ఉంటాయి. దాంతోపాటు ఏ రూపంలో కొంత ఇక్కడ జాబ్స్ డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను చెప్పడం కాదు, నేను కౌన్సిలింగ్, మెంటర్షిప్ ఇచ్చేటువంటి వాళ్ళలో చాలామంది ఐటీ ఇండస్ట్రీకి ఉన్నటువంటి పెద్దలు ఉన్నారనమాట. వాళ్ళే చెప్తా ఉంటారు కాబట్టి వాళ్ళ విషయాలు మీకు చెప్తాను నేను. ఈ ఏరియాస్లో మీకు ఆపర్చునిటీ అయితే ఉంటుంది. కాకపోతే హై స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది తీసుకోవద్దు అనట్లేదు. ఎవరు తీసుకోవాలి? హైలీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అర్థమైందా? హైలీ మ్యాథమెటికల్ స్కిల్స్. చూడండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. కోడింగ్ని ఎంజాయ్ చేయగలగాలి, మ్యాథ్స్ ఎంజాయ్ చేయగలగాలి, లాజిక్ని ఎంజాయ్ చేయాలి. నీ బ్రెయిన్లో లాజిక్ లేదనుకోండి ఈ మ్యాజిక్ ఏం జరగదు. నీకు చేతిలో ఒక పట్టా వస్తుంది, అది పట్టుకొని తిరగటం నువ్వు ఇక. కాబట్టి దిస్ ఆల్సో మంచి బ్రాంచే. ఇది జాయిన్ కావు దానిలో ఎవరు జాయిన్ కావాలో కరెక్ట్గా చెప్పారనమాట. దీంతో పాటు ఇంకా రేటింగ్స్ కనుక, ఎందుకంటే మనకి రేటింగ్స్ కావాలి కాబట్టి ఈ మూడు కూడా సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఇది 5 స్టార్ రేటింగ్ బ్రాంచెస్ అండి. ఫ్యూచర్ పరంగా రిపోర్ట్స్ చూసిన తర్వాత మీకు నేను చెప్తున్నాను అనమాట. కాబట్టి ఆ మూడిటల్లో మంచి కాలేజీలో మీకు సీట్ వస్తే కళ్ళు మూసుకొని జాయిన్ కాండి. మీరు భయపడాల్సిన పనే లేదు. ఎవరేం చెప్పినా నమ్మకండి. అర్థమైందా? చెప్తా ఉంటారు ఈసీ, సిఎస్సి మంచిది, ట్రిపుల్ అది ఇది అంటారు. ఏం కాదు, ఈ మూడు ఒకటే సర్క్యూట్ బ్రాంచెస్. అర్థమైందా? ఇక్కడ ఏఐడిఎస్ 4 స్టార్ అనే పెట్టాను నీకు. ఎందుకంటే ఇంత మట్టికి కూడా ఏ కాలేజ్ కూడా ఇప్పలేదండి. సిఎస్సి, ఏఎంఎల్లో ప్లేస్మెంట్స్ లేవు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆల్ కాలేజెస్లో మీరు తీసుకునే ట్రిపుల్ హైదరాబాద్ పక్కన పెట్టండి, ఐఐటి హైదరాబాద్ పక్కన పెట్టండి. చాలా కాలేజ్లో మీకు బేసిక్ సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే వస్తాయి అవే వచ్చినాయి తప్ప స్పెషలైజేషన్స్ ఎక్కడా లేవు. అదే అదే బేసిక్ జాబ్స్ అనమాట. కాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి, ఈ 3 బ్రాంచెస్ 5 స్టార్, ఈ మిగతా అన్ని కూడా 4 స్టార్ అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా నేను మనకి ఏదైతే ఉందో వరల్డ్ ఎకనామిక్ రిపోర్ట్ చూసిన తర్వాత చెప్పినటువంటి బ్రాంచ్ అనమాట. ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్ ఉన్నటువంటి బ్రాంచెసే.
ఈ 7 బ్రాంచెస్ మీరు చదువుకోవచ్చు. మీకు ఫ్యూచర్ అయితే ఉంది. కాకపోతే మీరు చదివే కాలేజీ అదేవిధంగా మీ యొక్క స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటదనమాట. అండ్ మీరు బ్రాంచ్‌ని ఎంచుకునే ముందు అది ఈసీయా, సీఎస్ఈయా, ట్రిపుల్ ఈయా ఒక క్వెషన్ మీకు ఒక క్వెషన్ ఏసుకోండి. ఇక్కడ సీఎస్ఈ తీసుకుంటున్నారు. మీకు కోడింగ్ ఇష్టమా? ఎలక్ట్రానిక్స్ తీసుకుంటున్నారు. ఆ చిప్స్, ఎలక్ట్రానిక్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఎలక్ట్రికల్ తీసుకుంటున్నారు. పవర్ అంటే ఏందని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా? అదేవిధంగా మీకు ఏరోస్పేస్ అనుకోండి విమానాలు, స్పేస్ పట్ల ఆసక్తి ఉందా? ఇవి మీరు చెక్ చేసుకుంటారనమాట. బెస్ట్ బ్రాంచ్ అంటే ఏమిటి అని అడుగుతా ఉంటారు చాలామంది. బెస్ట్ బ్రాంచ్ అంటూ ఉండదు. అర్థమైందా? సో, ఫ్యూచర్‌లో మీకు హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్తుంది గదా అని జెప్పేసి అది మంచి బ్రాంచ్ కాదు. నీ నాలెడ్జ్‌కి, నీ స్కిల్స్‌కి, నీ ప్లాన్స్‌కి, నీ యొక్క యాటిట్యూడ్‌కి సూట్ అయితుందనుకోండి. అది నీకు బెస్ట్ బ్రాంచ్. నీకు బిల్డింగ్స్ కట్టటం, బయట వర్క్ జేయటం, మంచి డిజైన్ జేయటం అనేది ఉందనుకోండి. నీకు సివిల్ మంచిగా ఇష్టం అన్నమాట. మెకానిక్ వర్క్ జేయటం అంటే ఏందంటే మొత్తం ఊడబిగటం, జీప్స్, ఇంజిన్స్ నీకు మెకానికల్ డిజైన్‌లో అట్లా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇక్కడ డబ్బులు ఎక్కువ సాలరీ వస్తే బెస్ట్ బ్రాంచ్ కాదది. అది ఇట్లా వెళ్తా ఉంటే నువ్వు వెళ్ళు. కాకపోతే నీ యొక్క టాలెంట్‌కి, నీ యొక్క ఇంట్రెస్ట్‌కి ఏది దగ్గరుందో అదే బెస్ట్ బ్రాంచ్. మంచి బ్రాంచ్ అంటే కేవలం అత్యధిక ప్యాకేజ్ మాత్రమే కాదు. అది మీ సామర్థ్యాలు మరియు ఆసక్తులకు సరిపోతూ బలమైన భవిష్యత్తు అవకాశాలను అందించేదే మంచి బ్రాంచ్ అనమాట. ఈ 3 బ్రాంచ్‌లు గనక తీసుకున్నట్లయితే ఇక్కడ సీఎస్ఈ, ఈసీ, ట్రిపుల్ ఈ ఇచ్చాను. సీఎస్ఈ చదివి ఈసీకి సంబంధించినటువంటి స్కిల్స్ నేర్చుకున్నా, ఈసీ చదివి సీఎస్ఈకి సంబంధించినవి నేర్చుకున్నా, ట్రిపుల్ ఈ చదివి ఈసీకి అదేవిధంగా ట్రిపుల్ ఈ చదివి సీఎస్ఈ నేర్చుకున్నా వీళ్ళకైతే తిరుగులేదండి. ఈ 3 ఇంటిగ్రేట్ కాబోతా ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ట్రిపుల్ ఈ చదివి ఈసీకి సంబంధించినవి నేర్చుకొని అటుపోవచ్చు. ఈసీ చదివి కొంత ఏఐ టెక్నాలజీ, డేటా సైన్స్ టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు మీకు ఎంబెడెడ్ సిస్టమ్ అని చెప్పా. ఎంబెడెడ్ ఏఐ వస్తుందనమాట. అంటే ఒక ఈసీ స్టూడెంట్ ఏఐ నేర్చుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ పవర్ సెక్టార్‌లో ఏఐని యుటిలైజ్ చేసుకుంటూ మనం పవర్ గ్రిడ్‌ని కంట్రోల్ చేసే విధంగా. ఇట్లా టెక్నాలజీని మిక్స్ చేసిన వాళ్ళకి ఈ 3 బ్రాంచెస్ చదివిన వాళ్ళకి విత్ టెక్నాలజీ ఎవరైతే నేర్చుకుంటారో వీళ్ళకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండబోతా ఉంది. సో, కాబట్టి మీరు దేన్ని ఎంచుకొని ఏం చదువుతారు అంటే మొత్తం మిక్స్డ్ హైబ్రిడ్ ఇంజినీరింగు. అర్థమైందా? సో, కాబట్టి ఒక్క బ్రాంచ్‌తో కాదు. మీ యొక్క టెక్నాలజీని మీ యొక్క బ్రాంచ్‌లో మీరు ఎంత చక్కగా ఉపయోగించుకోగలుగుతారో నేను ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ చదివా. ఏఐ టెక్నాలజీ వాడుకొని ఒక షాపింగ్ మాల్ యొక్క కరెంట్ బిల్లు 15,00,000 వచ్చేదాన్ని ఆ స్టూడెంట్ ఏఐతో 4,00,000కి తగ్గించాడనమాట. అంటే 15,00,000 నుంచి 4,00,000కి తీసుకొచ్చాడు. అలానే మనకి చాలా చాలా ఇండస్ట్రీస్‌లలో ఏఐని వాడుకుంటూ మనం చేయగలిగితే పవర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఏఐతో మనం కంట్రోల్ చేయొచ్చు. ఎంబెడెడ్‌లో అండ్ వీఎల్ఎస్‌లో ఏఐ వాడొచ్చు. ఇట్లా టెక్నాలజీని ఎవరైతే మనం మిక్స్ చేసి వాడతారో వాళ్ళకే భవిష్యత్తు ఉంది. కొంత ఇంజినీరింగ్ యొక్క లెవెల్ అనేది పెరిగిపోయింది. కాబట్టి కొంత మీరు ఇంజినీరింగ్ సూటబుల్ అవుతారా లేదా కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంత వివరంగా మీకు ఎవరు చెప్పరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇంజినీరింగ్ రావాలా వద్దా అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోండి అనమాట. చిన్న చిన్న స్కిల్స్‌తో, చిన్న చిన్న నాలెడ్జ్‌తోని ఉద్యోగాలు రావు నాన్న. కొంచెం బాగా స్కిల్స్ ఉండాలి. అన్నీ ఆలోచించుకోండి. సో, ఇవన్నీ గూడా నేను చెప్పిన బ్రాంచెస్‌ని ఒక మంచి కాలేజ్‌లో మీకు సీట్ వచ్చినట్లయితే కష్టపడుతూ, ప్రాజెక్ట్స్ చేస్తూ, ఇంటర్న్‌షిప్స్ చేస్తూ ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారనమాట. వీటికి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా గానీ కింద కామెంట్ రూపంలో అడగండి. నేను మొత్తం కూడా సాల్వ్ చేయడానికి, రిప్లై ఇయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.